చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం సావిత్రి సిల్క్స్ మన బెజవాడలో గ్రాండ్ ఓపెనింగ్ అందరూ ఆహ్వానితులే. దాంట్లో ఏ డౌట్ అక్కర్లేదు. సరేనా? ఇంకా అసోసియేషన్ అంటారా, నాకు ఆర్టిస్ట్గా అతను సీనియర్ అయ్యి వచ్చాను. అసోసియేషన్లో నరేష్ కంటే నేను సీనియర్ కదా. అవును, అక్కడ నాకు అనుభవం ఎక్కువ ఉంటుంది. అవును. ఇప్పుడు అమృతం ఉంది, నేను మానేసి నరేషే చేశాడు కదా. అలాగే కొన్ని సినిమాలు ఉంటాయి, నరేష్ చేయవలసినవి నేను చేస్తాను, కొన్ని నేను చేయవలసినవి నరేష్ చేసినవి కూడా ఉన్నాయి. అలాగే మా అన్నయ్య కూడా కొన్ని సినిమాలు ఉన్నాయి. మా శ్రీకాంత్ హీరోగా సినిమా సూపర్ గుడ్ వాళ్ళది నేను చేయాలి, ఇకపోతే ఒకటి అది రాజేంద్ర ప్రసాద్కి వెళ్ళింది, దాంట్లో కూడా నేను చేశాను వేరే వేరే క్యారెక్టర్. అలా ఇక్కడ ఉన్నట్లో షేర్ చేసుకోవటం తప్పితే ఏముంటుంది. మీరు గమనించారా ఇక్కడ రీప్లేస్ కూడా అంటే మీ ముగ్గురు మధ్య అవుతున్నాయి. అవును, అంటే ఆ టైమింగ్ మేకర్స్కి కూడా అర్థమవుతుంది. దానికి కారణం నేను ఏమనుకుంటున్నానంటే, మేము ముగ్గురు నవ్వించగలరు, మేము ముగ్గురు కళ్ళనీళ్ళంటే పెట్టించగలరు. కరెక్ట్ కదా. అందరు కమెడియన్స్ చేయలేరు, చాలా తక్కువ మంది 50% కమెడియన్స్ మాత్రం చేయగలరు. ఇటు నవ్వించటం, అటు అవసరమైతే సెంటిమెంట్ పండించడం, మా ముగ్గురులోనే ఉండొచ్చు అది. అవును. శ్రీహరి గారు కానీ, దాసరి నారాయణరావు గారు కానీ, కోట గారు కానీ, ఇట్లా కొంతమంది ఆర్టిస్టులు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చనిపోయే ముందు అది పనిగా గుర్తుపెట్టుకొని ఫోన్ చేసి శివాజీ ఒకసారి వచ్చి కనిపివా, శివాజీ రాలేదేంటి, వాళ్ళ చివరి రోజుల్లో ఎక్కువ కలవరిచ్చింది మిమ్మల్ని. అంటే కరెక్టేనా నేను అడిగేది? కరెక్ట్. ఎందుకు అంటే చివరి రోజుల్లో మీరే ఎందుకు గుర్తొచ్చారు వాళ్ళందరికీ? మీరు చెప్పింది నిజం తెలుసా? మీరు చెప్పిన ముగ్గురు గురువుగారు పెద్ద ఆయన, నాలాంటి వాళ్ళు ఎంతమంది చూసుంటాడు, ఆయన ఎన్ని చూసుంటాడు జీవితంలో. ఇండస్ట్రీ అంతా ఆయన చుట్టే కదా. ఇండస్ట్రీ అంతా ఆయన మాత్రం నన్ను హాస్పిటల్ పిలిపించుకున్నాడు శివాజీ. నేను కూడా ఉట్టిగా వెళ్ళేవాడు కాదు, ఆయన ఏదో ఎంటర్ చేసి నవ్వించాలి. ఎందుకంటే చాలాసార్లు అద్దంలో చూసి వచ్చేవాడిని నేను. ఆయనకి నాకు కూడా పెద్దగా ఇది ఉండేది కాదు, రిలేషన్ ఉండేది కాదు. ఉంది సార్, క్వశ్చన్ ఉంది, అడుగుతాను. లాస్ట్ మూమెంట్లో ఎందుకో వాళ్ళు వచ్చాడు, శివాజీ వచ్చాడు ఈరోజు, రాజుని పిలవని రావు సారి అని ఆయన దగ్గర ఒక ఆయన ఉంటాడు. నేను కూడా ఆయనకే ఫోన్ చేసి వెళ్ళేవాడిని, ఒక 5 నిమిషాలు చూసి వెళ్ళిపోవాలంటే. పడుకున్నారంటే ఏం పర్లేదు, ఏముంది, నేను రామోజీ ఫిలిం సిటీకి వెళ్తున్న రూట్ అదే అని చెప్పి ఈ రూట్ వెళ్తూ చూస్తే అద్దంలో పడుకుని అద్దంలోంచి హాస్పిటల్కి వెళ్ళి అలా చూసుకుంటూ వెళ్ళిపోయేవాడిని. తర్వాత రావచ్చు కదరా శివాజీ ఒకసారి అంటే, నేను ఊరికే వెళ్ళకుండా కొంతమంది మా నాయుడాలు కొంతమంది ఆర్టిస్టులను తీసుకెళ్ళి, ఒకప్పుడు నేను సెక్రటరీ గారు ఇదే ఉన్నా స్కూటర్స్ ఇప్పించాను ఆయన చేతుల మీదుగా. చిన్నపిల్లోడు దాసనారాయణరావు గారు, చిన్నపిల్లోడు అంటే చిన్నపిల్లోడు అనమాట. ఈ మాట అనటానికి నా స్థాయి సరిపోకపోయినా నేను గర్వంగా చెప్తా, అంత మంచి చిన్నపిల్లోడిని ఎక్కడ చూడు. అవును, ఈ రోజుకి రీప్లేస్మెంట్ వచ్చిందా ఇండస్ట్రీలో? ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసే టక్కని అన్నది ఎవరికైనా దాసనారాయణ గుర్తు రావాల్సిందే కంపల్సరీ. ఆయన ఉన్నప్పుడు నా అలాంటి తెలియలేదు అది కొన్ని విషయాలు. తర్వాత ఇంకా బాగా ప్రతిరోజు ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి కూర్చుని, లేకపోతే అద్దం బయట ఉండి లోపల ఆయనకి డ్రెస్సింగో లేకపోతే ఇంకోటి చేస్తుండే, అద్దం దగ్గర ఉండి ఇట్టించి అనేవాడిని, ఇలా అనేవాడు ఇలాగ. అలాగే శ్రీహరి మా ఇద్దరిది ఇండస్ట్రీ రాకముందు నుంచి బాలానగర్లో పరిచయం. మీ ఇద్దరం ఇండస్ట్రీకి వస్తామని అనుకోలేదు. మీ ఇద్దరం విచిత్రంగా ఒకేసారి ఆర్టిస్టులు అయ్యాం. మద్రాసులో కూడా కలిసేవాళ్ళం బాగాను. దాని తర్వాత ఇక్కడ కూడా ఇల్లు దగ్గర ఇల్లు. అవును, ఇక్కడ కూడా దగ్గర ఇల్లు. వాడు ఇప్పుడు శాంతిని తీసుకొచ్చి మా ఇంటికి వచ్చేవాడు శ్రీహరి. నేను ఎప్పుడైనా సరదాగా అప్పుడప్పుడు తన దగ్గరికి వెళ్తుండేవాడిని. ఇది జరగటానికి ముందు మాత్రం వాడు ఫోన్ చేశాడు, శ్రీహరి ఫోన్ చేసి, బాబా రారా ఒకసారి అన్నాడు. అవును, వెళ్ళి తన దగ్గర కూర్చున్నాను, ఒళ్ళో కూర్చోబెట్టుకుని హక్ చేసుకుని చెప్పాడు. 2 నిమిషాలు అయ్యాను. అంటే ఒక మానవత్వం ఉన్న మనుషుల్లో ఉండే ఒక గమ్మత్తైన ఇది ఉంటుంది, తేజస్సు. అది నేను శ్రీహరి దగ్గర చూశాను. వాడు ఎంతోమందికి హెల్ప్ చేసింది, అలాంటి వాళ్ళకి ఎంతోమందికి ఇన్స్పిరేషన్ శ్రీహరి. అది బంగారం. ఇంకా కోట వారానికి ఒకసారి ఫోన్ చేస్తాడు, ఎరా రావు ఏం చేస్తున్నావు? అదే ఫిలిం నగర్ క్లబ్కి వెళ్తున్నాను. క్లబ్ కింద కదరా ఇల్లు, ఒకసారి ఇటు వచ్చిపోవచ్చు కదా, నువ్వు వస్తే నువ్వు వదలవు, ఓ గంట వేసుకుంటావు పట్టుకుని అంటాడు. సార్ రారా చూడండి అంటాడు. తనతో కూడా అంతే, ఇంకా తన దగ్గర ఉన్నా కూడా ఏదో ఒకటి అన్నా కూడా భరించి తన దగ్గరలో పావు గంట కూర్చుని కాఫీ తాగి వచ్చామండి. అలాగే కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళు ఏమండి మమ్మల్ని కోటగారికి పరిచయం చేయరా అంటారు. సపోజు సరిపోదా సినిమా షూటింగ్ జరుగుతుంటే మై మధుని ఇంకొకరు ఇద్దరు
సార్ మమ్మల్ని కోటగారు పరిచయం చేయాలంటే కోట ఫోన్ చేసి బాబాయ్ సాయంత్రం ఇంటికి వస్తాను ప్రామిస్, రేపు ముందే చెప్తాను కాఫీ పెట్టుంచుతాను, నువ్వు తాగలేదనుకో నువ్వు ఎన్ని రోజులు తాగుతుంటే మళ్ళీ అదే కాఫీ ఇస్తా అనేవాడు. తాగరా మీరు పెట్టినాక? కానీ టైంకి వస్తానా రాను అని తన ఉద్దేశం అంటే ఎప్పుడు తను ఫోన్ చేసి రమ్మంటాడు. నేను ఫోన్ చేశాను, నువ్వంటే చాలా ఇష్టపడే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు సరదాకి చెప్పి నీ దగ్గర కూర్చుంటారంట అని తీసుకెళ్ళా. ఎంటర్ అయిన దగ్గర నుంచి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాళ్ళిద్దరికి చెవటలు పెట్టినాయి. నీలాగా వాళ్ళిద్దరికి గడ్డలు ఉంటాయి, మా వాడికి గడ్డ అంటే ఇష్టం ఉంటుంది. అవును మధు గారు. జస్ట్ ఆ అరగంటలో వాళ్ళకి కన్నీళ్లు తప్పితే ఇంకేమీ లేవు. అవును బయటకు వచ్చాక అయ్యో అలా తిట్టారేంటండి అన్న. నేను చెప్పాను కదా నీకు ముందేను, కోట వద్దు కోట తిట్ట కోట నువ్వు అంటే ఇష్టం ఉండరా నువ్వు ఈ గడ్డం పెడితే ఫేస్ ఇంతే కనిపిస్తుంది, ఎక్స్ప్రెషన్ ఆర్టిస్టులు కదా వీళ్ళు ఎక్స్ప్రెషన్ కనిపించద్దు, ఇంత ఫేస్లు ఏంటి వీళ్ళు ఉంటే మిమ్మల్ని కూడా తీసుకెళ్ళామండి, సరదా దిగిపోయింది. అంటే ఆర్టిస్ట్ ని అన్నారు ఇందాక మీరు నేర్చుకోవడం అని అన్నారే, నేను కోట దగ్గర నేర్చుకున్నా ఇంప్రూవేషన్ చేయటం అన్నది. ఇందాక అన్నారే ఎదుగుదల అని, ఎదుగుదల అంటే జగ్గ గారితో చేసా, గుమ్మడి గారితో చేసా, వీళ్ళందరితో చేసాం కదండి. ఎక్కడో అబ్జర్వ్ చేస్తాం, ఇక్కడ నాగేశ్వర గారితో చేసాం, కృష్ణ గారితో పోలిన సినిమాలు చేసాం కదా, సౌండ్ గారితో, వాళ్ళు ఓన్లీ అబ్జర్వ్ చేయటమే. ఆ ప్రశ్నకి సరైన అంటే నేను సాటిస్ఫై అయ్యే సమాధానం ఇప్పుడు దొరికింది సార్. అది మీరు ఇందాక అడిగారు కదా, వీళ్ళని చూసిన ఇన్స్టిట్యూట్లో నాకు ఎంత నేర్పిస్తారు. అవును అన్నీ ఇన్స్టిట్యూట్లో ఒక యాక్టింగే కాదు, నా బ్యాచ్లో ఇది నేర్చుకోవడానికి లేదు అన్నది లేదు. మా మస్తు విమర్శ ఉన్నారు సార్, ఇది నేర్చుకోవడానికి అన్నీ నేర్పించారు. కారు డ్రైవింగ్ దగ్గర నుంచి స్విమ్మింగ్ దగ్గర నుంచి కర్రస్వాము, కత్తిస్వాము, కరాటే, బాక్సింగ్, జిమ్ము, ప్రతీది ఒళ్ళు హోనం అయిపోయేది. మేము 23 మంది అయితే లాస్ట్ 16 మంది మిగిలారు. అంత కష్టపడ్డాం. ఈ 40 ఏళ్ళు ఉండటానికి ఇన్స్టిట్యూట్ పునాది కూడా మా మస్తుండాన్ని కూడా ఇప్పుడు గుర్తు చేసుకుంటాం. మా దేవదాస్ కనకాలు కానీ, లక్ష్మి కానీ, వీళ్ళందరినీ. అవును సార్, ఇప్పుడు ముగ్గురు గురించి మనం మాట్లాడుకున్నాం కదా, వీళ్ళ ముగ్గురితో మీకు ఒక సందర్భం ఉంది, ఆ సందర్భాల గురించి మాట్లాడుకున్నాం. ఇందాక మనం ముగ్గురు గురించి మాట్లాడుకున్నాం కదా సార్, ముగ్గురు గురించి ఒక క్వశ్చన్ ఉందని చెప్పాను. నేను ఫస్ట్ దాసర్ గారి గురించి అడుగుతున్నాను. ఈ 4వ వాళ్ళు కూడా ఉన్నారు, తెలంగాణ శకుంతల గారు. అడుగుతాను సార్, తెలుసు అడుగుతాను. దాసర్ గారు లాస్ట్ రోజుల్లో చేతిలో చేసి శివాజీ రాజా ఇలాంటి వాడిని నేను ఇన్ని రోజులు దూరం పెట్టింది అని చెప్పి బాధపడ్డారు. అందరూ ఎదురుగుండా, నేను ఒక్కనే కాదు, నాతో పాటు ఇంకా ఆర్టిస్టులు ఉన్నారు. అసలు ఎందుకు దూరం పెట్టారు, ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య? సార్ ఆయన మధ్య జరగటం ఏంటండి, తండ్రి కొడుకులు లాంటి వాళ్ళు, మహానుభావుడు అయినా. బట్ ఎందుకు దూరం పెట్టారు? దూరంగా పెట్టండి ఎందుకో, నేనేదో షార్ట్ టెంపర్డు అన్న దాంట్లో ఆయన బ్రెయిన్లో ఉండిపోయాడు. వీడు టెంపర్గా వీడు అని, వీడికి నడుము వంగదు, రకరకాలు ఉంటాయి దీంట్లో, గుర్తుపెట్టుకోండి మీరు. వీడు షార్ట్ టెంపర్ గాడు, వీడి మీద కంప్లైంట్లు వస్తున్నాయి మనకి. అదే ఎదవలు ఉంటారు ఎందుకు అనుకున్నాగా, ఎవడో ఏదో చెప్పు ఉంటాడు, దానివల్ల ఏదన్నా ఆయన కోపం ఉండొచ్చు.